ప్రపంచం మొత్తం షాక్ లో ఉంది. ఏదైతే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్ట్రైక్ చేసిందో ఖతార్ క్యాపిటల్ పై, అదే దోహా, ఇది చాలా పెద్ద స్టెప్ ఇజ్రాయెల్ ద్వారా. ఇది హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది. ఏదైతే దోహా అనేది ఉందో సిటీ, అదొక ఇంటర్నేషనల్ సిటీ అండ్ ఫీఫా వరల్డ్ కప్, ఏదైతే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉందో అది హోస్ట్ చేసింది అండ్ మేజర్ స్పోర్టింగ్ ఈవెంట్స్ కూడా హోస్ట్ చేసింది దోహా. అండ్ చాలా మంది ఇండియన్స్ కూడా ఖతార్ వెళ్ళి పనిచేస్తారు. ఇది చాలా పెద్ద ఈవెంట్. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాదాపు 12 లొకేషన్స్ ఖతార్ లో 12 లొకేషన్స్ లో స్ట్రైక్స్ చేసింది. ఖతార్ అయితే చాలా సీరియస్ గా ఉంది ఇజ్రాయెల్ పై. ఇంటర్నేషనల్ మీడియా అయితే గట్టిగా కవర్ చేస్తుంది. అండ్ ఏదైతే హమాస్ లీడర్షిప్ ఖతార్ లో ఉందో వాళ్ళపై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అండ్ ఒక కైండ్ ఆఫ్ చిన్న కంపారిజన్, ఏదైతే ఇండియా పాకిస్తాన్ పై బాంబింగ్ చేసింది ఆపరేషన్ సింధూర్ లో, అది దీనికన్నా చాలా పెద్ద ఈవెంట్. ఎందుకంటే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ. అలాంటి కంట్రీలో మనం దాదాపు 11 ఎయిర్ బేసెస్ లేపడం దీనికన్నా చాలా పెద్ద ఈవెంట్. జస్ట్ స్మాల్ కంపారిజన్ అంతే. ఒకటి మాత్రం క్లియర్, మీరు డొనాల్డ్ ట్రంప్ కి ఎన్నైనా గిఫ్ట్స్ ఇవ్వండి, ఏదన్నా ఎంతైనా సంతోష పెట్టడానికి ఇచ్చేయండి, అట్ ది ఎండ్ ట్రంప్ పనిచేస్తాడు ఇజ్రాయెల్ కోసం. ఐ థింక్ మే 2025 అనుకుంటాను, ఖతార్ ఒక లగ్జూరియస్ ప్లేన్, అంటే లైక్ అది $400 million ప్లేన్, చాలా కాస్ట్లీ. ఆ ప్లేన్ ని గిఫ్ట్ గా ఇచ్చింది డొనాల్డ్ ట్రంప్. ఇన్ రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఖతార్ అంటే, ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ఖతార్ కి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి, లైక్ అండగా ఉండడానికి అమెరికా ఉండాలి అన్నట్టు అది ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. ట్రంప్ హ్యాపీగా గిఫ్ట్ తీసుకున్నాడు. కానీ రిటర్న్ ఏం చేశాడంటే ఈవెన్ ఇజ్రాయెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, వెళ్ళి ఖతార్ లో ఉన్న హమాస్ లీడర్షిప్ ని లేపేయండి అని. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది జరుగుతుందని. నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ ది ఛానల్. లెట్స్ గ్రో. కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఒక ట్వీట్ వేశాడు హమాస్ కి వార్నింగ్ ఇస్తూ, ఎవరైతే ఇజ్రాయెల్ సిటిజన్స్ ని హమాస్ హాస్టేజ్ గా పట్టుకుందో వాళ్ళని వదిలేయమని. ఇజ్రాయెల్ నా కండిషన్స్ ని ఒప్పుకొనింది లైక్ పీస్ కోసం. ఇప్పుడు హమాస్ ఒప్పుకోవాలి, లేకపోతే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయని. ఐ థింక్ 7th సెప్టెంబర్ తను ట్వీట్ వేశాడు. అండ్ 9th సెప్టెంబర్ F-35 తో రైజ్ అయింది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అండ్ బాంబింగ్ చేసింది. అయితే ట్రంప్ కు ముందే తెలుసు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఒకటి మాత్రం క్లియర్, వితౌట్ అమెరికాస్ గ్రీన్ సిగ్నల్ ఇజ్రాయెల్ అయితే ఈ స్ట్రైక్స్ కండక్ట్ చేయలేదు. అండ్ ఈవెన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు కండెమ్ చేశారు ఇజ్రాయెల్ అటాక్, ఏదైతే బాంబింగ్ చేసిందో ఖతార్ పై, దాన్ని కండెమ్ చేశారు, తప్పు అని అన్నారు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు. అదే మనం ఖతార్ ఎయిర్ ఫోర్స్ చూసుకుంటే వీళ్ళ దగ్గర రఫైల్ ఉన్నాయి, F-15 ఉన్నాయి, అది కాకుండా యూరో ఫైటర్ టైకూన్ గాని ఉంది. అంటే వీళ్ళ పాపులేషన్ వచ్చేసి ఖతార్ లెస్ దెన్ 30 lakhs. కరెక్ట్ చెప్పాలి 2024 డేటా ప్రకారం 28 lakhs ఉంది. సో మనం రౌండ్ ఫిగర్ 30 అనుకున్న 30 లక్షలు లేని జనాభా. అలాంటి కంట్రీలో ఇలాంటి ఎయిర్ ఫోర్స్ ఉండడం చాలా ఇంప్రెసివ్. అదే ఎయిర్ డిఫెన్స్ చూసుకుంటే ఖతార్ తో అమెరికాకు సంబంధించిన ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఈవెన్ కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఇరాన్ ఎప్పుడైతే మిసైల్స్ ఫైర్ చేసిందో ఖతార్ పై, వాటిని గాల్లోనే బ్లాక్ చేసింది ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది. ఈవెన్ అమెరికాకు ఒక బేస్ కూడా ఉంది. ఆ సోల్జర్స్, అమెరికన్ సోల్జర్స్ కూడా ఖతార్ లో ఉన్నారు, వాళ్ళకి ఒక బేస్ ఉంది. ఇవన్నీ ఉండగా కూడా అమెరికా ఆశీర్వాదంతో ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఖతార్ పై. మనం ముందుగానే మాట్లాడుకున్నట్టుగా ఇజ్రాయెల్ తన F-35 అత్యాధునిక ఫైటర్ జెట్ వాడింది. దాదాపు 2000 kilometers ట్రావెల్ చేసి ఖతార్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయి బాంబింగ్ చేసింది 12 లొకేషన్స్ లో. అండ్ హమాస్ లీడర్షిప్ పై అటాక్ చేసింది. కానీ హమాస్ లీడర్షిప్ వాళ్ళు అఫీషియల్ గా ఏమంటున్నారు అంటే, మా లీడర్స్ సురక్షితంగానే ఉన్నారు, ఆ అటాక్ ఏం సక్సెస్ కాలేదు అని. కానీ ఇజ్రాయెల్ ఏమంటుంది, మేము అనుకున్న టార్గెట్ షిఫ్ట్ చేసాం, చాలా మంది లీడర్స్ ని లేపేశామని వాళ్ళు అంటున్నారు ఇజ్రాయెల్ నుంచి. సో నోబడీ నోస్ ఏం జరిగిందో, అవుట్కమ్ ఏంటి, నిజంగా టార్గెట్ సక్సెస్ఫుల్ అయిందా కాలేదా అనేది నాకు తెలిసి ఫ్యూచర్ లోనే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ అయితే ఒక న్యూ నార్మల్ సెట్ చేసింది. అంటే ఏ కంట్రీ అయినా సరే ప్రపంచంలో అమెరికాపై డిపెండ్ అవ్వడం పరమ వేస్ట్ అని ప్రూవ్ చేసింది. ఖతార్ కూడా లోపల చాలా రగిలిపోతుంది, కోపంగా ఉంది అమెరికాపై. ఆఫ్ కోర్స్ సూపర్ పవర్ ని ఏం చేయలేదు, బట్ కోపం, ఫ్రస్ట్రేషన్ అయితే ఖతార్ లీడర్షిప్ చాలా గట్టిగా ఉంది. ఒక్కసారి ఖతార్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించండి. అంటే మనం ఇన్ ద సెన్స్ ఖతార్, మనం వాళ్ళతో F-15 ఫైటర్ జెట్ కొన్నాం, ఒక $400 million లగ్జరీ ప్లేన్ గిఫ్ట్ గా ఇచ్చాం, అది కాకుండా ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నాం, అండ్ కి ఒక బేస్ కూడా ఇచ్చాం మన కంట్రీలో. ఇన్ని ఇచ్చాక కూడా మనపై అటాక్ జరగడం అంటే, ఒక్కసారి ఖతార్ పర్స్పెక్టివ్ లోనే చూడండి ఎంత పెద్ద అవమానం, ఎంత పెద్ద ఫ్రస్ట్రేషన్ ఖతార్ లో ఉంటుందో. అండ్ ఇవన్నిటికి పైగా ఇన్ రిటర్న్ ఏమైనా దక్కిందా ఖతార్ కంటే? నథింగ్. సేఫ్టీ లేదు, ఏది లేదు. సో అమెరికాపై డిపెండ్ అవ్వడం చాలా డేంజర్ అండ్ రిస్కీ. ఇలా ఒక కంట్రీపై బాంబింగ్ జరిగితే ఆ కంట్రీ స్టాచర్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో పడిపోతుంది. అండ్ ఈవెన్ ఫ్యూచర్ లో ఖతార్ లో ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన్నా 1కి 10 సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఖతార్ కూడా ఒక టార్గెట్ అనేది ఇన్వెస్టర్స్ కూడా అర్థమైపోయింది. కాబట్టి
ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా కష్టం అయిపోతుంది ఖతార్ కి. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, హమాస్ లీడర్షిప్ గాజాలో ఉండాలి కదా, మళ్ళీ ఖతార్ లో ఏం చేస్తున్నారు అని. ఇన్ సింపుల్ చెప్పాలంటే 1990s లో ఖతార్ జియో పొలిటికల్ గా వాళ్ళకంటే ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, వాల్యూ ఉండాలి అని చెప్పి ఒక మీడియేటర్ రోల్ ప్లే చేయడం మొదలు పెట్టారు. ప్రపంచంలో ఎక్కడ కాన్ఫ్లిక్ట్స్ అయినా దానికి మీడియేషన్ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, అది ఖతారే అవ్వాలి అని వాళ్ళు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ అప్పుడు కూడా ఖతార్ చాలా రోల్ ప్లే చేసింది. అలాగే ఈ ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ అప్పుడు నుంచి కూడా నెగోషియేషన్స్ అన్ని ఖతార్ లోనే జరిగేవి. సో ఇలా మీడియేషన్ ప్లే చేస్తుంది ఖతార్ సిన్స్ 1990s. అందుకే హమాస్ లీడర్షిప్ చాలా వరకు, టాప్ లెవెల్ లీడర్షిప్ చాలా వరకు ఖతార్ లోనే ఉంటారు. కానీ ఆ మీడియేటర్ రోల్ ని డిస్ట్రాయ్ చేసింది ఇజ్రాయెల్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మీడియేటర్ పై అటాక్ జరగదు, జరిగిందంటే ఆ మీడియేటర్ కి వాల్యూ పోయినట్టే. ఖతార్ నుంచి రిప్లై ఏమొచ్చిందంటే, మేము ఖచ్చితంగా ఇజ్రాయెల్ అటాక్ కి స్పందిస్తాము, మేము కూడా రిప్లై ఇస్తాము, గట్టి జవాబే చెప్తాము అని అంటుంది ఖతార్. బట్ ఖతార్ ఇజ్రాయెల్ పై అటాక్ చేయగలదంటే ఐ థింక్ అది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ రేంజ్ ఫైటర్ జెట్స్ లేవు. ఒకవేళ ఉన్న ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళు మళ్ళీ కౌంటర్ అటాక్ చేసినా తట్టుకునే కెపాసిటీ వీళ్ళకి లేదు. సో చూడాలి ఏ రకంగా కౌంటర్ చేస్తుందో ఖతార్ అనేది చూడాలి. అండ్ అంతర్జాతీయ ఆణిముత్యం మన ట్రంప్ పరిపాలనలో చూసుకుంటే, ఖచ్చితంగా ఖతార్ ట్రంప్ పరిపాలన అయ్యేంత లోపు చైనా అండ్ రష్యా వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపోకర్లేదు. ఎలాగో అమెరికాపై డిపెండ్ అయినా వేస్ట్. ఫ్యూచర్ లో ఏ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనాలన్నా మనం రష్యా ఆర్ చైనా నుంచి కొనడం బెటర్ ఏమో అని ఖతార్ డిసైడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ట్రంప్ అయితే ఖచ్చితంగా బ్రాండ్ యుఎస్ఏ ఏదైతే ఒక బ్రాండ్ లాగా ఉండేదో ఆ బ్రాండ్ ని ఎంత డ్యామేజ్ చేయాలో చాలా బలంగా డ్యామేజ్ చేశాడు ట్రంప్. థ్యాంక్ యూ.